ముదక్పల్లి గ్రామంలో ఇంద్రమ్మ హౌజెస్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాతో పాటు మోపాల్ ఎండిఓ గారు, తర్వాత ఏఈ గారు, మిగతా మోపాల్ మండల్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారు, మా యొక్క ముదక్పల్లి గ్రామస్తులు అందరు ఈరోజు దాదాపు మా దగ్గర 37 ఇండ్లు మంజూరైనాయి. 37 ఇండ్లకి ఈరోజు మొత్తం ఒక 10 ఇండ్లు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మిగతా 27 కూడా అంచెలంచెలుగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా దీంతో పాటు గుడి తండలో కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదే కాకుండా రామేశ్వర తండలో కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కాజ్బా తండ కూడా ఇప్పుడు పోతూ కాజ్బా తండ కూడా ఈ 3 తండాలు ఒక గ్రామంలో ఈరోజు మొత్తం ఇంద్రమ్మ ఇల్లులు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యంలో గుడిసె లేకుండా ఉండాలన్నదే ఆలోచన కాంగ్రెస్ విధి విధానాలు. గుడిసె చూడండి, ఇప్పుడు ఇటువంటి ఏదైతే నిరుపేద గుడిసె కట్టుకొని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళనే మేము ఇలా సెలక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు 37 మందిని మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కువ ముదక్పల్లిలో తండాలు కానీ ఊర్లలో కానీ ఎక్కడ ఏ గ్రామంలో కూడా మోపాల్ మండలంలో ఎక్కడ కూడా పేదోడు తప్ప ధనికులకు కానీ వాళ్ళకు కానీ ఎక్కడ కూడా తావు లేకుండా మంజూరు చేయడం జరిగింది. దీనికి పెద్దలు మా ఎమ్మెల్యే గారు సహకారంతో ఇంకా మా ప్రజలు కట్టుకుంటే ఇంకా కూడా తీసుకురావడానికి మేము ముందున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఒకటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. ఇలా చూడండి, ఇప్పుడు సన్నబియ్యం ధనికుడు తింటున్నారంటే పేదోళ్ళు కూడా సన్నబియ్యం తినాలని చెప్పేసి మొన్న పోయిన నెల నుంచి సన్నబియ్యం కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు అలా బస్సు ఫ్రీ, సరే అవన్నీ పక్కకు పోని, కానీ పక్కా ఉండేటి అయితే తినటానికి సన్నబియ్యము, ఉండటానికి ఇల్లు కావాల్సింది ఒక మనిషికి, పేదోడికి కావాల్సింది అవి చేస్తుంది ఇంద్రమ్మ పార్టీ చేస్తుంది. ఆ రోజు కూడా గతంలో కూడా ఈ కాలనీ కూడా ఇంద్రమ్మ కాంగ్రెస్ హయాంలోనే కట్టడం జరిగింది. ముదక్పల్లిలో దాదాపు 500 ఇండ్లు కాంగ్రెస్ హయాంలోనే కట్టిండ్రు. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఏ ఒక్క రూమ్ కూడా ఇచ్చిన పాపన లేదు. అందుకే పేద ప్రజలందరూ ఈరోజు ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఇదేంటంటే రాహుల్ గాంధీ గారు 4500 పాదయాత్ర, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఇటువంటి పేద ప్రజలు ఊర్లలో కనబడితే అటువంటి గుడిసె లేకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అనుగుణంగానే ఉండి ఈరోజు పేద ప్రజల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో ఇంద్రమ్మ ఇల్లులు కానీ, పేదలకు సన్న బియ్యం కానీ, ఇంకెన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తూనే ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా మా గ్రామస్తులు 37 మంది ఒక నెల 2 నెలల లోపల, అంటే 3 నెలల లోపల ఇవన్నీ పూర్తిగా చేసి మళ్ళీ సెకండ్ విడతకు కూడా మేము ఇంకా భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 18 మందికి మేము భూమి చూసి ఆ 18 మందికి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సెకండ్ విడతలు వస్తాయి. వాళ్ళు అదే మా గ్రామస్తులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే మాకు ఇల్లు లేదు, భూమి లేదు, మాకు ఇయ్యలేదు, వాళ్ళకి ఇచ్చిందని అనుకుంటున్నారు. కానీ సెకండ్ విడత భూమి లేని నిరుపేదకు ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి ఇద్దామన్న ఆలోచనతోనే ప్రభుత్వ పాలసీ కూడా ఉంది. అది అందుకోసమే మీ 18 మందికి మేము ఈరోజు మంజూరు చేయలేదు. నెక్స్ట్ 2-3 నెలల లోపల మీకు కూడా ఇల్లు మంజూరు చేపించేసి అందరికీ ఇల్లు లేని, గుడిసె లేని ముదక్పల్లి గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నా పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.